నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉత్తరప్రదేశ్లో 2.97 కోట్ల మంది ఓటర్లు వాళ్ళ జాబితా నుంచి వాళ్ళ పేర్లు తొలగింపు పడుతున్నాయి. ఇది ఎంత నెంబర్ అండి? నియర్లీ 3 కోట్ల మంది ఓటర్లు. మరి వెస్ట్ బెంగాల్లో ఆవిడ మమతా బెనర్జీ గారు ఎందుకు అంతగా దుఃఖించారు? ఆవిడకి 58 లక్షలు తీసేసరికి అది ఇంకొంచెం పెరుగుతుందేమో. ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్తానంటున్నారు? ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారేమి ఉలుకు పలుకు ఏం లేదే. ఆయనేమి ఇక్కడేదో అన్యాయం జరిగిపోయింది, అన్యాయంగా ఓటర్లను తొలగించేస్తున్నారు అనేం అనలేదే. అండ్ చాలా కేటగిరికల్గా ఆ ఇచ్చిన లిస్టు చూస్తుంటే ఆశ్చర్యపోతాం. ఒక గజియాబాద్లోనే చూస్తే 29% ఓటర్స్ వాళ్ళ పేర్లు తీశారు. నోయిడాలో 24%. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం అయినా కూడా అందులో 3 కోట్ల మంది తీసేయడం అంటే మొత్తం గల్లంత అవుతాయి, ఫలితాలు గల్లంత అవుతాయి. బీజేపీ కొన్ని చోట్ల ఎఫెక్ట్ అవ్వచ్చు కూడా, కానీ బీజేపీ ఇబ్బంది పడలా. అసలు ఏంటి ఉత్తరప్రదేశ్ మ్యాజిక్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఇంతమంది ఓటర్లను తొలగించినా బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? వెస్ట్ బెంగాల్లో 58 లక్షలకే మమతా బెనర్జీ గారు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సురేష్ కోచట్ల గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సురేష్ గారు. నమస్కారం సార్. 3 కోట్లు చాలా పెద్ద నెంబర్ సార్, కానీ ఉలుకు పలుకు లేదు. ఏం బీజేపీ ఏం పెద్దగా రెస్పాండ్ కాదు. మన పాత వీడియో ఒకటి తీసి మీరు దాంట్లో నేను అప్పుడు 2 కోట్లకైనా ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఆ టైం మోర్ దెన్ 2 crores మోర్ దెన్ 2 crores అని చెప్పాను. నాకు కూడా ఇది ఇప్పుడు చూస్తే నంబర్ చూస్తే నాకు కూడా చాలా మటుకు, ఎందుకంటే 18.7% యూపీలో ఉన్న ఓటర్స్ అంటే 15 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 15 కోట్లు 40 లక్షల ఓటర్స్ నుంచి 18% తీసేశారు. 18.7. ఇప్పుడు మిగిలిపోయిందంతా 12.5. ఏడవలసింది ఎవరు అన్నింటికంటే ఎక్కువ? బీజేపీ. దీంట్లో చాలా మట్టుకు డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే అర్బన్ ఏరియాస్ నుంచి ఓటర్లు తీసేశారు. మీరు గాజియాబాద్ గురించి చెప్పారు. అవును. లక్నో 30%, 30%. బలరాంపూర్ 26%, కాన్పూర్ 25%, మీరట్ 24%. అంటే 1 in 1/4 ఓటు వెళ్ళిపోయారు. 25% అంటే మీరు ఆలోచించండి ఎంతమంది ఓటును తీసేశారు వీళ్ళు మొత్తం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళడమో, లేకుంటే బిఎల్ఓని ధమ్కియడమో, లేకుంటే ఎలక్షన్ కమిషన్ తిట్టడమో, ధర్నా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఏం చేయట్లేదు. బికాజ్ దీస్ నంబర్స్ ఆర్ కరెక్ట్, ఈ నంబర్స్ ఆర్ పర్ఫెక్ట్. ఇది ఎక్కడ వస్తుందంటే మెయిన్లీ ప్రాబ్లం అంటే ఈ డ్రాఫ్ట్ రోల్స్ మనం చూస్తున్న పాత రోల్స్, ఈ పాత రోల్ నుంచి కొత్త రోల్కి మైగ్రేట్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లం. ఇది ప్రాబ్లం కాదు, ఎందుకంటే దీంట్లో మనం అనలైజ్ చేద్దాం. వాస్తవన్ గారు టోటల్ డిలీషన్స్ 18.7%, అంటే 2,88,00,000 పెట్టుకున్నాం. దాంట్లో మల్టిపుల్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్ ఓటర్స్, అంటే ఒక ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్లో ఉన్నది 1.7%. అది 25 లక్షల మంది ఉన్నారు. డిసీస్డ్ చనిపోయిన వాళ్ళు 3%, 46 లక్షల మంది. న్యూ ఓటర్ అప్లికేషన్స్ ఫామ్ 6లో ఇచ్చారు, అంటే వీళ్ళు 18% క్రాస్ చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. మీరు దీన్ని మొత్తం తీసుకోకండి, 18లో ఒక 14 ఉంటారు. 1.8 or 1.9 విల్ బీ ఫ్రమ్ న్యూ ఓటర్స్. వీరెవరు? ఇక్కడే ఒక కాంట్రవర్సీ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. చాలామంది 45-50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు కూడా, ఏజ్ క్రాస్ చేసిన వాళ్ళు కూడా కొత్త ఓటర్స్గా రిజిస్టర్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఎక్కడున్నారండి వాళ్ళ దాకా వీళ్ళు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు? నేను అర్థం చేసుకోవచ్చు. దానికోసం మీకు 1.8 అని చెప్పాను, పక్కన కొంచెం నంబర్లు పెడదామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక అబ్బాయి అక్కడ పెళ్లి చేసుకుని వెళ్తున్నారు, తోడు వాళ్ళ అమ్మ నాన్నని కూడా తీసుకెళ్తారు లక్నోకి. ఆయన దీనికన్నా ముందు బహుశా ఢిల్లీలో పనిచేస్తుండే, ఢిల్లీ పక్కనే కదా. సో అక్కడికి వెళ్తారు. సో ఏమవుతుంది, ఢిల్లీలో డిలీట్ చేసి అక్కడ యాడ్ చేస్తారు ముస్లింలు. కానీ వీళ్ళు ఢిల్లీ రోల్స్లో దీనికన్నా ముందు కూడా ఉన్నారని చెప్పి ప్రూఫ్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందంటే, వెస్ట్ బెంగాల్లో 50 సంవత్సరాల కన్నా ఎక్కువ రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎక్కడ ఓటర్గా లేరంట దీనికన్నా ముందు. బంగ్లాదేశ్లో ఉన్నారు కదా సార్. అదే ఆర్గం. మమతా బెనర్జీ ఏమంటుందంటే, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను. ఎవరు? కపిల్ సిబ్బల్ అక్కర్లేదు, అభిషేక్ మను సింఘ్వి అక్కర్లేదు, పి చిదంబరం అసలు అవసరం లేదు, మన ప్రశాంత్ భూషణ్ వద్దు, నేనే ఆర్గ్యూ చేస్తాను.
అంటే జడ్జి ముందు నిలబడి నేనే ఆర్గ్యూ చేస్తాను కోర్టు కేసు. ఆమెకి సుప్రీంకోర్టు రూల్స్ కూడా తెలియదు బహుశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుప్రీంకోర్టులో డైరెక్ట్ వెళ్ళి ఒక పిటిషన్ వేయలేరు. నేను ఐ అండర్గాన్ దాట్. 2018లో నా మీద నన్ను చంపేస్తారని చెప్పి కేరళలో ఈ జిహాదీలు అండ్ కమ్యూనిస్టులు పిలిపించినప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్ నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. అప్పుడు ఆ టైంలో దిస్ అ కాన్సెప్ట్ కాల్డ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్. అంటే సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని ఉంటారు వాళ్ళ దగ్గర. ఎవడో వెళ్ళి కేసు వేయలేడు, పిటిషన్ వేయలేడు. యూ హ్యావ్ టు గో త్రూ ద అడ్వకేట్ ఆన్ రికార్డ్. ఆయన సంతకం పెడితేనే దెన్ యువర్ అడ్వకేట్ విల్ టేక్ ఇట్ అక్కడి నుంచి. బహుశా ఆయన కూడా ఒక 2 లక్షల ఫీజు, ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఆయన పేరు ఉంటుంది అడ్వకేట్ ఆన్ రికార్డ్. సార్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ కూడా తీసుకొచ్చారనుకోండి వీళ్ళకి, ఈమె ఏం ఆర్గ్యూ చేస్తుంది, ఏ లీగల్ పాయింట్ మీద ఆర్గ్యూ చేస్తుంది, అది మనం ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే ద పాయింట్ షీ ఈజ్ రైజింగ్, 54 లక్షల మందిని తీసేశారు వెస్ట్ బెంగాల్లో. 58 లక్షలు తీసేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం అడుగుతారు? ఎస్ కరెక్ట్, మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేశారని అడుగుతారు. అదంతా తీసేశారు అది ఇదని మళ్ళీ మొత్తుకుంటుంది ఆమె. టిపికల్ మాట్లాడట్లుగా ఇవాళ దాకా వాసుదేవన్ గారు యాజ్ ఆఫ్ యెస్టర్డే ఈవినింగ్ మీ దగ్గర ఎలక్షన్ కమిషన్ కావాలంటే మీకు ఆ డేటా కూడా పంపిస్తాను, అఫీషియల్ డేటా వాళ్ళది, వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ ట్విట్టర్లో అన్నిట్లో వచ్చింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం 54 లక్షల మందిని తీసిన దానికి అబ్జెక్షన్ ఫైల్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాకా 3 కోసం. 3 డేటా తప్పుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అబ్జెక్షన్ ఫైల్ చేశారు. ఏది అవుట్ ఆఫ్ దిస్ 58 lakhs. ఈ వీళ్ళ నెవ్యూ ఉన్నారు కదా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఆయన పెద్ద షో చేసిండు మొన్న ఒకటి, ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ చూడండి ఇక్కడ 3 ఉన్నారు, వీళ్ళు చనిపోయారు అని చెప్పి లిస్ట్లో వేశారు, వీళ్ళు బతుకున్నారు చూడండి అని చెప్పి. వాళ్ళ అబ్జెక్షన్ ఎందుకు ఫైల్ చేయాలండి మీరు? వై డిడ్ తృణమూల్ ఫైల్ అన్ అబ్జెక్షన్? చేయరు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫేక్ థింగ్స్. స్టేజ్లో చెప్పడం ఒకటి, అఫిడవిట్లో సంతకం పెట్టినప్పుడు మీకు తెలిసిపోతుంది సీరియస్నెస్ ఏముందనేది. వాసుదేవన్ గారు, ఈ ప్రాబ్లం ప్రతి స్టేట్లో రాబోతుంది, ఆల్రెడీ వచ్చింది చాలా మటుకు. మహారాష్ట్రలో ఎవరు ఏడవట్లేదు, ఉత్తరప్రదేశ్లో ఏడవట్లేదు. మీరు 15 కోట్లలో మీరు ఆల్మోస్ట్ 3 కోట్లు తీసేస్తే ఏం మిగిలిందండి? 12 కోట్లే మిగులుతారు. ప్రతి కాన్స్టిట్యున్సీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యున్సీ మీద. అదే టైంలో బీహార్లో 58 కానీ వీళ్ళు పెద్ద గొడవ చేస్తారు, 64 చేసిన గొడవ చేస్తారు, ఇక్కడ 58 గొడవ చేస్తున్నారు. బట్ ఈ లుక్ ఎట్ ద ప్రొపోర్షనేట్ పార్ట్ ఆఫ్ ద ఓటింగ్. వెస్ట్ బెంగాల్లో 7 కోట్ల ఓటర్స్ ఉన్నారు, 7 crore, అండ్ డబుల్ ద నంబర్ ఇస్ దేర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ 58 తీసేస్తే యాక్చువల్ ఎంత? 6 times యూపీలో. ఎగ్జాక్ట్లీ, అదే నేను అడుగుతున్నాను. దానికి 6 times యోగి గారు బాధపడాలి. యోగి గారు బాధపడలేదు అంటే ఆవిడ లెక్కలో. వాళ్ళు ఏం చేస్తారంటే, సరే బీజేపీ వైపు నుంచి ఎవరైనా తీసేశారు అది ఇది వాళ్ళకుంటే వాళ్ళు అబ్జెక్షన్ ఫైల్ చేస్తారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఫైల్ చేయలేదు సార్, వాళ్ళు ఫైల్ చేయరు కూడా. వాళ్ళకి అసలు వాళ్ళకి హ్యాపీ కదా వాళ్ళకి. ఈ తీసేసిన వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అబ్జెక్షన్ పెడితే బంగ్లాదేశ్ని సపోర్ట్ చేసినట్టు అయిపోతుంది. బీజేపీ వాళ్ళు చేయట్లేదు. ఇది తెలంగాణలో కూడా రాబోతుంది. తెలంగాణలో బహుశా ఇంకొక ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయింది అన్నారు, ఇప్పుడు దీని తర్వాత జిహెచ్ఎంసీ ఉందంటున్నారు. దానికన్నా ముందు జరుగుతుందో దాని తర్వాత, ఎందుకంటే అర్జెంట్గా అయితే ఎలక్షన్ ఏమి లేవు ఇక్కడ. లోక్సభ ఎలక్షన్ లేదు, కానీ అసెంబ్లీ ఎలక్షన్ కూడా లేదు. 2028కి ఉంది ఎలక్షన్, టైం ఉంది ఇంకా. వాసుదేవన్ గారు, ఇప్పుడున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూపీ 80 మంది ఎంపీస్ని పార్లమెంట్కి పంపిస్తారు. లాస్ట్ టైం బీజేపీ కౌంట్ దారుణంగా పడిపోయింది అక్కడ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయారు. అవును, యాక్చువల్లీ అయోధ్య కాదు, అది ఫైజాబాద్ అండ్ సమాజ్వాదీ పార్టీ గెలిచింది అక్కడ. అక్కడ ముస్లిం మెజారిటీ ఏరియా. ఇప్పుడు మీరు గురువాయూర్ తీసుకోండి కేరళలో. గురువాయూర్ అనుకుంటే మీరు ఏమనుకుంటారు? అంత హిందువులు ఉన్నారు అనుకుంటారా? కాదు, ఇట్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ డామినేటెడ్ బై ముస్లిమ్స్. ఏ జిల్లాలో ఉంది సార్ గురువాయూర్? ట్రిచూర్ డిస్ట్రిక్ట్, మా డిస్ట్రిక్ట్. ఓకే, ట్రిచూర్ డిస్ట్రిక్ట్. ఆలోచించండి, ఇప్పుడు దట్ ఎంటైర్ పాపులేషన్ ఈజ్ డామినేటెడ్ బై ముస్లిమ్స్. సో మీరు టెక్నికల్గా ఇప్పుడు ఇది కూడా ఆలోచిస్తున్నప్పుడు అయోధ్య అన్నప్పుడు ఫైజాబాద్ అనలైజ్ చేస్తే అది కాదు. సరే, అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ జరిగింది, ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా వీళ్ళు గొడవ చేశారు. కానీ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఏం జరిగింది? లోకల్ బాడీలు అంతా బీజేపీ గెలిచారు అక్కడ. సో ఇట్ వాజ్ అది చాలా మటుకు దాంట్లో కొన్ని సపరేట్ పాయింట్స్ కూడా ఉండే. యోగి ఆదిత్యనాథ్ గారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు, దానికోసం వాళ్ళు ఓడిపోయారని చెప్పి. ఎందుకంటే ఆయనకు పట్టు ఉంటుంది, ఆయనకు తెలుసు ఆన్ గ్రౌండ్
పల్స్ ఆయన దగ్గర ఉంటుంది, ఎవరు గెలవచ్చు ఎవరు గెలవలేరు అని చెప్పేసి, ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అని చెప్పేసి. సో యోగి ఆదిత్యనాథ్ గారు డెవలప్ చేసిన యూపీ మోడల్, ఒకవైపు నోయిడా వైపు, ఇంకొక వైపు వారణాసి, అది కాకుండా రూరల్ ఏరియాస్లో చేసిన డెవలప్మెంట్ ఓవర్ నైట్ మనం మార్చలేము, దీన్ని చాలా టైం పడుతుంది. ఇట్ ఇస్ అ హ్యూజ్ స్టేట్, ఆల్మోస్ట్ ఒక దేశం అంత ఉంటుంది. 22 crores ఆల్మోస్ట్ పాపులేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిన్న ఇంకో రిపోర్ట్ చదివాను వాసుదేవన్ గారు, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. మన పాపులేషన్ ఎంత అన్నారు మీరు? 140 కోట్లు. నిన్న ఒక స్టాటిస్టికల్ స్టడీ వచ్చింది బయట, అది 3 రోజులే వచ్చింది. దాంట్లో చాలా సోర్సెస్ నుంచి, ఎందుకంటే మనకి 140 అనేది మీరు గెస్ట్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ 2011 సెన్సస్. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది కొత్తగా పుట్టారని తెలియదు. ఈ 10 సంవత్సరాల్లో, 10 కాదు 10 కన్నా ఎక్కువ, 14 సంవత్సరాల్లో ఎంతమంది దేశం నుంచి బయటకు వెళ్ళిపోయారో అది కూడా తెలియదు. సరెండర్ చేసిన వాళ్ళు పాస్పోర్ట్స్. ఇప్పుడు అంటున్నారు ద లేటెస్ట్ కౌంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 120 crores. సంథింగ్ అస్టానిషింగ్ సార్. మీరు ప్రతి ఓటర్, బీహార్లో ఎంతమంది తీసేశారు? 64 లక్షలు. వెస్ట్ బెంగాల్ 58. ఉత్తరప్రదేశ్ 3 కోట్లు. యాడ్ చేయండి, ఈ 3 స్టేట్స్ యాడ్ చేయండి మీరు, 58. 4 కోట్లు అయిపోయినాయి అక్కడే. 4 కన్నా ఎక్కువ, 4.5 crores. నౌ కమ్స్ ద తమాషా. ఏమన్నా రేపు పొద్దున తమిళనాడు, దట్స్ అరౌండ్ 1 crore ఇప్పటిదాకా ఉజ్జాయింపు. ఆలోచించండి అప్పుడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద యాక్చువల్ పాపులేషన్ మన ఓటర్ లిస్ట్ నుంచే లేరు వాళ్ళు. అప్పుడు మీరు మిగతా బిలో 18 వాళ్ళ సంగతి ఆలోచించండి, అక్కడ ఇంకా ఫేక్ డేటా ఉంటుంది. ఈ మన దేశంలో వచ్చి 140 కోట్లు అని చెప్తాను, 140 కోట్లు లేవు. మన దగ్గర ఉన్నది మ్యాక్సిమం 125 కోట్లు ఉంటారు. అది ఎలక్షన్ డేటా వస్తే కంట్రీలో మొత్తం కలుపుకుంటే మీరు నా అంచనా ప్రకారం మినిమం ఒక 15 కోట్ల మందిని లిస్ట్ నుంచి తీసేస్తారు. Just 3 states or 4 states itself is coming to 5 crores. మిగతా అన్ని యాడ్ చేసుకుంటూ పోతే, సో ఇండియాస్ యాక్చువల్ పాపులేషన్ 140 కోట్లు లేదు. ఎనీవే విల్ కమ్ టు దట్ లేటర్, బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సైంటిఫిక్ స్టడీ అండ్ దిస్ ప్రూవ్స్ ఇట్. చాలా క్లియర్గా ఇది ప్రూవ్ చేస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పారు తమిళనాడు గురించి చెప్పారు. తమిళనాడులో ఎక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారండి? ఫేక్ ఓటర్స్ అక్కడ కూడా ఉన్నారు. అక్కడ ఏం చేస్తారు, స్టాలిన్కి భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు బీహారీ వాళ్ళని ఎన్రోల్ చేస్తారేమో అని చెప్పి ఆయన చెప్పారు కూడా దీనికన్నా అన్నాడు. బీహారీ వాళ్ళని నిన్న ఇంకో సెట్ బ్యాక్ కూడా అయింది దానికి. అదే అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోండి, అదే తిరుపతికుండ్రం దానికి సంబంధించి హైకోర్టు గట్టిగా కడిగేసింది అంతే. సో ఇప్పుడు జరగబోయేది ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తున్నారు. ఢిల్లీ చూడండి, ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లాగానే ఇవాళ పొద్దున ఒక డెమాలిషన్ జరిగింది తుర్క్మాన్ గేట్ దగ్గర. మీకు తెలిసి ఉంటుంది ఆ ఏరియా, జమా మస్జిద్ దగ్గర మొత్తం షాపులు ఉంటుంది అక్కడ. పొద్దున న్యూస్ ఛానల్స్ అందరూ గొడవ చేశారు, ఓ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ వర్షన్ 2.0 ఢిల్లీలో కూడా వచ్చేసింది అని చెప్పి. ఆ ల్యాండ్ మొత్తం కబ్జాలో ఉండే వాసుదేవన్ గారు, 50 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ కబ్జాలో ఉండే. ఈవెన్ సంజయ్ గాంధీ తీయలేకపోయాడు అది. సంజయ్ గాంధీ డిడ్ అ వెరీ ఫేమస్ డెమాలిషన్ ఇన్ తుర్క్మాన్ గేట్ ఎమర్జెన్సీ టైంలో, మీకు గుర్తుంటుంది. సంజయ్ గాంధీ కూడా ముట్టలేకపోయారు అది. ఆ ఏరియాని ఇవాళ పొద్దున మొత్తం డెమాలిష్ చేసి పడేశారు. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు అన్నారు ఎస్ ఇట్స్ అ గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళు కబ్జా చేసుకున్నారు, డెమాలిష్ చేసి పడేశారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది కదా మొన్న డెమాలిషన్. ఎందుకు చేస్తున్నారు? కర్ణాటక గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. ఇల్లీగల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సెటిలింగ్ ఇన్ నార్త్. వీళ్ళెవరు మీరు అది చూడండి, ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారు చాలామంది, టిపికల్ బెంగాలీ వే. ఒక బస్తా పెద్ద ఒక సిమెంట్ బ్యాగ్ లాంటి బ్యాగ్లో ఒక 5 బ్యాగులు కట్టుకొని బ్యాగ్లో సామాన్ తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. ఇది వచ్చి ఇల్లీగల్గా సెటిల్ అవుతున్నారు. బెంగళూరులో జరిగింది, ఢిల్లీలో జరిగింది, యూపీలో చూసాం మనం. ప్రతి స్టేట్లో ఈ ఇష్యూ ఉంది. అస్సాంలో అయితే చెప్పక్కర్లేదు, అస్సాంలో ఈ మంతా విశ్వతో మొత్తం క్లీనప్ చేస్తున్నారు. మీరు చూడండి వాసుదేవన్ గారు, ఇంట్రెస్టింగ్లీ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ నా అంచనా ప్రకారం, ఫర్గెట్ ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ అంతా, కానీ మీరు లాస్ట్ ఎలక్షన్ డేటా తీసి 2019, 2024 డేటా తీసి మీరు కంపేర్ చేస్తే ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ బీజేపీ స్కోర్స్ 340 సీట్స్. 320 అయినా వస్తుంది పక్క బీజేపీ. 340 మీరు నమ్ముతున్నది, 320 పక్క ఎక్కడ పోదు. దానికి కారణాలు ఉన్నాయి చాలా. ఆన్ ఇట్స్ ఓన్ మహారాష్ట్ర has improved dramatically. మీరు చూస్తున్నారు ఎవరెవరిని కలిసారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీని సపోర్ట్ చేశారు అక్కడ. ఏ కాన్స్టిట్యున్సీ మర్చిపోయినది,
షిండే కాంగ్రెస్ బీజేపీ కలిసి శివసేనని ఓడించారు ఇవాళ అక్కడ ఒక కార్పొరేషన్లో, పేరు మర్చిపోయాను నేను దాన్ని. వాళ్ళకి 24 సీట్లు వచ్చి దేవర్ లీడింగ్ యాక్చువల్లీ. మన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాళ్ళని ఓడించేశారు. సో అన్ని ప్లేసెస్లో బీజేపీ ఈజ్ నాట్ పికింగ్ అప్. అండ్ మీకు ఒపీనియన్ పోల్ అక్కర్లేదు దీనికి. మీరు యూపీ తీసుకోండి, బీహార్ తీసుకోండి. యూపీలో ఇదే నంబర్స్తో ఎలక్షన్కి వెళితే బీజేపీకి రాబోయే ఎలక్షన్లో 80లో 72 వస్తాయి. ఓకే, గివ్ ద అనాలిసిస్ ఫర్ దిస్. ఇప్పుడు ఈ 3 కోట్లు తీసేసిన తర్వాత మీరు ఎందుకంటే ఫైనల్ ఫిగర్స్ February 6th వస్తాయి. దాని తర్వాత March 6th అపీల్ కి 1 మంత్ టైం ఇస్తారు. March 6th కి మనకి క్లారిటీ వస్తుంది. February 6th తర్వాత March 6th కి ఫైనల్ రోల్స్ వస్తుంది. February 6th కి నెక్స్ట్ రోల్స్ వస్తుంది. దాని తర్వాత March 6th కి ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఇప్పుడు కాదు, 2027లో ఉంది. కానీ రెడీ అయిపోతున్నారు, ఎందుకంటే పెద్ద స్టేట్ కదా. ఉత్తరప్రదేశ్లో నేను అనలైజ్ చేస్తున్న వాసుదేవన్ గారు, నాకు టైం పడుతుంది కొంచెం. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ అనలైజింగ్. అంటే ఈవెన్ వెస్ట్ బెంగాల్లో చేశాను. ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ని తీసేశారని చెప్పి ఫైనల్ డేటా మనకి ఇంకా రాలేదు. ఫస్ట్ డ్రాఫ్టే ఉంది మన దగ్గర. సెకండ్ డ్రాఫ్ట్లో చూస్తే ఆ డేటా ప్రకారం అక్కడ లాస్ట్ టైం ఎవరు గెలిచారో, టీఎంసీయా బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్కి సిపిఎంకి 0 సీట్లు, 0. వీళ్ళిద్దరు నడుమిట్లో ఎవరు గెలిచారు, ఆ సీట్ ఎంత మెజారిటీతో గెలిచారు, ఆ సీట్లు ఎంతమందిని తీసేశారు, దాంతో ఇంపాక్ట్ ఎవరి మీద రాబోతుంది. దిస్ ఈస్ గోన్ బి క్రూషల్. మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందిని తీసేశారు కాంగ్రెస్కే తెలుసు. కాంగ్రెస్ ఇవాళ కూడా ఎక్కడ చూశాను నేను, కాంగ్రెస్ వాళ్ళు ఈవెన్ అభిషేక్ బెనర్జీ చెప్తున్నాడు, మహిళలు, మైనారిటీలు, పేదోళ్ళు ఏ ఎలక్షన్ రోల్లో పేదోళ్ళని రాసి పెడతారండి. యోగేంద్ర యాదవ్ పెద్దగా ఆర్టికల్ రాశాడు, దాని గురించి నేను కామెంట్ చేశాను ఇవాళ. మహిళల్ని బీహార్లో చాలామంది తీసేశారు. తీయలేదు, అది ఫేక్ డేటా ఉండే. దట్ వాజ్ అ ఫేక్ డేటా. ఈయనేమంటున్నాడు, మహిళల్ని తీసేశారు లిస్ట్ నుంచి అని. తీసేస్తే మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు సార్ వీళ్ళు? లేరు కదా. లేనిపోయిన మనిషిని మీరు ఎట్లా లేపుకొస్తారు వాసుదేవన్ గారు? చనిపోయిన వాళ్ళు లేపి వస్తారా మీరు? అంటే బాబు కొంచెం మాకు ఓటేయాలని చెప్పి. అంటే మమతా బెనర్జీ గారు అయితే ఆ పని చేస్తున్నట్టున్నారు. చేయలేరు ఆమెకి అదే ఫ్రస్ట్రేషన్ అక్కడే వస్తుంది ఆమెకి. ఇప్పుడు 58 కాదు, అక్కడ 1 కోటి మంది ఇంకో ఉన్నారు. రిమెంబర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, అన్మ్యాప్డ్ గురించి ఇంకో ఉన్నారు అక్కడ. ఇంకా వస్తుంది మీకు. వెస్ట్ బెంగాల్ ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ గోస్ టు 1 crore ఈజీలీ. 1 crore అయితే వెస్ట్ బెంగాల్ డెఫినెట్గా, ఆల్రెడీ 58లో ఉన్నాం. 1 crore డెఫినెట్గా ఉంటుంది. ఇది ఫైనల్ లిస్ట్ వచ్చి 1 crore మంది తీసేసి 6 కోట్లకు వచ్చేస్తుంది ఓటింగ్ పాపులేషన్. దానికోసం ప్యానిక్ చేస్తుంది. మీకు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ప్యానిక్ చేయవలసిందే ఉంది. మహారాష్ట్ర చూడండి, కూల్. మధ్యప్రదేశ్ ఏ టెన్షన్ లేదు, ఏం లేదు, అక్కడ కూర్చున్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కేరళలో పినరాయి విజయన్ ఈజ్ నాట్ ప్యానికింగ్. అబ్జెక్ట్ చేశారు ఫస్ట్, కానీ వాని తర్వాత ఆయనకు తెలిసింది దీంట్లో తీసేసిన చాలామంది ముస్లిం లీగ్ వాళ్ళది. ఓకే, వాళ్ళది లిస్ట్, వాళ్ళు నాకు ఓటు వేయరు ఎట్లయినా. ముస్లిమ్స్ మలబార్లో ఉన్న వాళ్ళు, మలప్పురం, కాసర్గోడ్, వయనాడ్ ఏరియాలో ఓట్లు వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు, ముస్లిం లీగ్ యూడిఎఫ్కి వేస్తారు. సో నాకు ప్రాబ్లం లేదు. అక్కడ ఒక 40 లక్షలు మనం తీసేస్తే కూడా మంచిదే మాకు అని క్యాల్కులేషన్. అక్కడ చూడండి, వన్ హాస్ బి వెరీ స్మార్ట్. ఈవెన్ స్టాలిన్ ఆయన ఇంత ప్యానిక్గా ఎందుకు రియాక్ట్ అయినా అర్థం కావట్లేదు నాకు. ఆయన కూర్చొని అనలైజ్ చేయాలి ఫస్ట్, ఇది ఎక్కడి నుంచి పోతుంది ఈ ఓట్లు. ఎందుకంటే అక్కడ మీరు ఎవరికి బెంగాలీ వాళ్ళు లేరు. అక్కడ శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఓటింగ్ ఇవ్వలేరు. మీరు ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు స్టాలిన్ సడన్గా నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు, మొన్న యాక్చువల్లీ 3 రోజులే. ఈ వచ్చే పొంగల్కి 3,000 రూపాయలు, దాంతోపాటు కిట్ ఎలాగ ఇస్తున్నాడు, మనీ ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకు? మీరు ఎలక్షన్ గెలుస్తున్నారు కదా. ఎట్లయినా మీరేమన్నారు, విజయ్ ఉంటే విజయ్, లేకుంటే బీజేపీ ఉంటే బీజేపీ, లేకపోతే కూడా మేము గెలుస్తాం ఎలక్షన్ అన్న. సడన్గా ఏం మారిపోయిందండి? దట్స్ అ క్వశ్చన్. మహారాష్ట్ర లోకల్ ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వాసుదేవన్ గారు. ఎందుకంటే బీఎంసీ పోల్స్ ఇప్పుడు 15 తారీఖు ఓటింగ్ ఉంటుంది, 16 తారీఖు కౌంటింగ్ ఉంది. చిన్న స్టేట్ అది, చిన్న ఒక రాష్ట్రం లాగా ఉంటుంది బడ్జెట్ దాన్ని. అక్కడ చూడండి తమాషా ఇప్పుడు. ఎందుకంటే చాలా చోట్లలో బీజేపీ కర్ణాటక ఎక్స్పెరిమెంట్ మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, దేవగౌడని ఎట్లా రీప్లేస్ చేశారు, జేడీఎస్ని ఎట్లా రీప్లేస్ చేస్తారు, అదే జరుగుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా. అజిత్ పవార్ని బీజేపీకి అస్సలు నచ్చదు. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆయన మీద ఎప్పుడో డౌట్ ఉంది. ఈయన ఎప్పుడు లాయల్గా ఉండడు. షిండే స్టిల్ బెటర్, కానీ అజిత్ పవార్ని ఎప్పుడు నమ్మలేవు మనం. ఆయన అలా అంకుల్ కలిసి ఆడుతారు గేమ్ ఏదో అని చెప్పేసి. కలిశారు కదా,
అదే అంట. ఏ రోజు శరద్ పవార్ గారు పోతారో ఆ రోజు ఆయన ఆ పార్టీని మొత్తం కొనుక్కుంటాడు. దట్ ఈస్ వై సుప్రియ సూలే ఇస్ నోవేర్ నౌ. ఆమె ఎక్కడ లేని పోయింది. ఆమెకు మ్యాక్స్ ఒక ఎంపీ సీట్ వచ్చి పక్కన కూర్చోబెడతారు. దేవగౌడ వర్షన్ 2.0 అయిపోతుంది ఆమె కూడా. అదే జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసే దాంట్లో చాలా మటుకు యుల్ బి సర్ప్రైజ్. ఎందుకంటే మనం బిగ్ స్టేట్స్ చూడాలి. వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్. దాని తర్వాత సౌత్ చూస్తే సౌత్ మధ్యప్రదేశ్ అలా ఉండబోతుంది సార్. మధ్యప్రదేశ్ కూడా ఎంతో ఎంత రాదు కానీ ఒక ఐ థింక్ ఇట్ విల్ బి అబౌట్ 1 crore ఈజీగా ఉంటుంది మధ్యప్రదేశ్. కర్ణాటక రాలేదు కదా, చేయలేదు కదా. ఇప్పుడు మన తెలంగాణతో అవుతుంది. తెలంగాణ ఆంధ్ర చేస్తారా? ఆంధ్ర కూడా చేయాల్సింది కదా. ఎక్కడ మనం ఇడవలేము. ఇక్కడ ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ ఏం లేదని చెప్పి చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వాళ్ళ హ్యాండ్స్ ఆర్ ఫుల్ నౌ. వాళ్ళకి ఇదంతా డీల్ చేసేటప్పుడు టైం పడుతుంది వాళ్ళకి. ఇదన్నీ అయిపోయాక బై నెక్స్ట్ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. అస్సాంలో ఎలక్షన్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉంటుంది, కేరళలో ఎలక్షన్స్ ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, పుదుచ్చేరిలో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిందే. అది కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పాసిబ్లీ ఏప్రిల్ మే తర్వాత నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ దిస్ ఇయర్, సారీ ఇప్పుడు ఆల్రెడీ 2026 వచ్చేసాం మనం. ఏప్రిల్ మేలో దే విల్ చేంజ్. వాళ్ళు ఈ స్కూల్ వెకేషన్ తర్వాత టీచర్లు అన్నీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దెన్ దే విల్ స్టార్ట్ ద వర్షన్ అగైన్. ఓకే. సో అప్పుడు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక చేస్తారు ఒకటేసారి. 1 stream దే విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా వాద్యాన్ గారు వీళ్ళు మమతా బెనర్జీ సైకాలజీ చూస్తే నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె బాడీ లాంగ్వేజ్ చూడండి. నిన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. థ్రెటనింగ్ టోన్తో మాట్లాడుతుంది ఆవిడ ఎంతసేపటికి. నిన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. అండ్ ఐ వాంట్ కోట్ ద సుప్రీంకోర్ట్ డీటెయిల్స్. ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్ చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ వచ్చింది. మనం ఎప్పుడు సిటిజన్షిప్ గురించి మాట్లాడతాం కదా రాజ్యవన్ గారు. సిటిజన్షిప్ గురించి మాట్లాడినప్పుడు మనం స్పెసిఫిక్లీ ఎందుకు సిటిజన్షిప్ గురించి మాట్లాడతాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక రిప్లై ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అది. దట్ సిటిజన్షిప్ నిర్ణయించడానికి అక్కడ కూడా మాకు అధికారం ఉందని. యాక్చువల్లీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఐ కోట్ యూ ద డాక్యుమెంట్ వెరీ స్మార్ట్లీ. దే హ్యావ్ కోటెడ్ జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక మాట అన్నారు. ఓకే, దట్ సిటిజన్స్ కాని వాళ్ళని మీరు ఎట్లా ఇస్తారు సిటిజన్షిప్ అని చెప్పి నెహ్రూ ఈ మేడ్ 1 comment విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దాట్ పార్ట్ ఈస్ వాట్ ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్. ఎవరెవరు భారతదేశ సిటిజన్స్ కారో వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఇవ్వకూడదని చెప్పిన మనిషి నెహ్రూ గారు. హౌ ఆర్ యూ డూయింగ్ దట్ నౌ? దట్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఈస్ కమింగ్ అప్. సో ఎలక్షన్ కమిషన్ ఏ కాంటెక్స్ట్లో చెప్పారు సార్ అది? ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది వాస్తవం గారు. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు చాలా మటుకు వీళ్ళు సిటిజన్షిప్ గురించి, ఎన్ఆర్సీ గురించి తీసుకొచ్చి మళ్ళీ వేశారు వీళ్ళందరూ. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఏమన్నారంటే ఇట్స్ అ double-edged sword. నేను ఒక భారతదేశ సిటిజన్ని నేను ఎలక్షన్ ఓటింగ్ రైట్స్ ఇవ్వగలను. ఐ కెనాట్ గివ్ ఇట్ టు అ non-Indian. బట్ నేను non-Indian ఎట్లా కనుక్కుంటాను? నాకు అధికారం ఉండాలి కదా. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ డిటర్మైన్ వెదర్ ద ఫెలో ఇస్ ఇండియన్ ఆర్ నాట్ ఇండియన్. సో ఏం చేస్తాను? డాక్యుమెంట్లు అడుగుతున్నాను, మ్యాపింగ్ చేస్తున్నాను, ప్రాజనీ మ్యాపింగ్ చేస్తున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు 2002లో ఉన్నారా, ఓటేసారా? ఈయనప్పుడు 18 కాలేదు, అప్పుడు ఓటు ఎట్లా వేస్తారు ఆ టైంలో? అప్పుడు 21 ఉండే, యాక్చువల్లీ 21 years లేరు. వాళ్ళు ఉన్నారా లేదా లిస్ట్లో అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. సో చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఎస్ మాకు అధికారం ఉంది, మేము వాడట్లేదు, కానీ ఇప్పుడు వాడుతున్నాం. ఎందుకంటే సిటిజన్షిప్ ఇస్ డిసైడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. పాస్పోర్ట్ ఇవ్వాలనా లేదా అనేది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్. మీ ఇంటికి వచ్చి మీరు ఉన్నారా, మీరేనా మంచి అని పోలీసు వాడు వచ్చి అడుగుతాడా? ఫిజికల్గా వెరిఫై చేసుకొని వెళ్తారు. ఎందుకు పోలీసు వాడు ఎందుకు వస్తున్నాడు? ఉన్నారా లేదా తెలుసుకుంటానికి. లేదు, పోలీసు వాడు ఎందుకు వస్తున్నాడు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ నుంచి ఒక ఆయన రావచ్చు కదా, ఎవడైనా ఒకరిని పంపించచ్చు కదా మీ ఇంటికి. పంపారు. ఎందుకంటే ఒకటి సెటప్ కావాలి మీకు. ఇంత పెద్ద కంట్రీ మనది. సో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి మీరు ఉన్నారా లేదని కనుక్కొని ఎవరిని ఇన్ఫార్మ్ చేస్తారు? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీని ఇన్ఫార్మ్ చేస్తారు. దట్ దిస్ పర్సన్ ఇస్ కరెక్ట్, ఈయన ఉంటున్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఐ హెవ్ చెక్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పి సంతకం పెట్టిస్తాడు స్పెషల్ బ్రాంచ్ వాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఇట్లా ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్నారని తెలుసా మీకు? లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మొన్న ముంబైలో కేసు దొరికింది వాళ్ళకి, మొత్తం కాలనీ దొరికారంట. వీళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళంట కంప్లీట్గా. సో వాళ్ళ పాస్పోర్ట్స్ కాన్ఫిస్కేట్ పాస్పోర్ట్స్ అని లేదు వాళ్ళ దగ్గర. అదే కదా పెద్ద గేమ్. బెంగాల్లో దొరకవచ్చు, మీకు మహారాష్ట్రలో దొరకదు, అంత ఈజీ కాదు. అక్కడ పోలీసు వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఎందుకంటే అక్కడ ఒక ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు రిటైర్డ్ వెస్ట్ బెంగాల్లో. 54 పాస్పోర్ట్స్ బంగ్లాదేశ్ వాళ్ళకి, 54 పాస్పోర్ట్లు ఇష్యూ చేశాడు. ఇష్యూ చేయడం అంటే హీ హెస్ గివెన్ క్లియరెన్స్. సో స్పెషల్ బ్రాంచ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా ఇందులో. డెఫినెట్గా కాన్స్పిరసీలో అందరూ ఉంటారు. అంటారు కదా, కొయి దూద్ మే దులేనేవి అంటారు, పాలు అంత ప్యూర్ కాదు ఎవరు. వీళ్ళందరూ ఉన్నారు ఆ గేమ్లో. ఇప్పుడు జరిగిన ఉత్తరప్రదేశ్లో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే డాటాలో వీళ్ళు చెప్తున్నట్లనే ఐ క్యాన్ ఐడెంటిఫై ముస్లిమ్స్. పేరు చూస్తే తెలిసిపోతుంది. మీరు అలా అడిగితే మళ్ళీ పెద్ద గోల అవుతుంది కదా. ఏమవుతుంది, ఎందుకు ప్రూవ్ చేయండి. మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ తీసేశారు గోరఖ్పూర్ నుంచి. ఈ అడ్రస్, ఈ టెలిఫోన్ నంబరు, సారీ ఈ ఏజ్, వాళ్ళ నాన్నగారి పేరు ఇది అని చెప్పి తీసేశారు. ఇఫ్ ద పర్సన్ ఇస్ అలైవ్, ఆయన ఉన్నాడు, బతుకున్నాడు, ఈజ్ ద లీగల్ సిటిజన్, దెన్ లెట్ హిమ్ గో అండ్ ఛాలెంజ్ ఇట్. ఒక పెటిషన్ ఇస్తే, ఒక అప్లికేషన్ ఇస్తే అయిపోతుంది. వాళ్ళ వెళ్ళక్కర్లేదు, బిఎల్ఏకి ఇచ్చేస్తే అయిపోతుంది. బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ అని పిలిచి అంటాడు, బాస్ సమాజ్వాదీ పార్టీ నా పేరు తీసేశారు, మీరు యాక్టివ్గా అంటే మీరు వెళ్ళి వేస్తారు. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు వచ్చి చెప్పారు అనుకోండి, ఆయన వచ్చి చెప్తాడు మీకు నా పేరు వేయాలండి నేను అంటే, వీడు భయపడతాడు బిఎల్ఏ. నేను వేసినాను అనుకో పిటిషన్, రేపు వీడు బంగ్లాదేశ్ వాడు దొరికాడంటే నా సంగతి అంతే, నా మీద కూడా కేసు వస్తుంది అని వీడు భయపడతాడు బిఎల్ఏ. దానికోసం బిఎల్ఏలో అప్లికేషన్ ఫైల్ చేయట్లేదు వాసుదేవన్ గారు. లేకుంటే ఈ 3 అప్లికేషన్లు కాదు మమతా బెనర్జీ ఫైల్ చేసేది, ఆమె 30 లక్షలు కూడా ఫైల్ చేయొచ్చు. ఆమె నిన్న కూడా అన్నది, ప్రతి ఓటర్, మీ పేరు తీసేసిన ప్రతి ఓటర్ మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయాల్సిందని. వాళ్ళు ఉంటే కదా ఫైల్ చేసేది. వాళ్ళు ఉంటే ఫస్ట్ ఉంటేది అదొకటి. ఉన్నారన్నా కూడా వాళ్ళకి దే నో దట్ మేము ఇది ఏం కానీ మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెక్ పట్టుకుంటారు. సో ఐ వుడ్ రాదర్ కీప్ క్వైట్. నేను ఎటో బీహారో లేకుంటే యూపీనో లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతాను, ఒక 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను వెస్ట్ బెంగాల్కి. అప్పుడు దాకా అన్ని సర్దుబంది అయిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడినాను, నేను ఓట్ వేయలేను కూడా. ఇది రాబోయే ప్రాబ్లం. సో దానికోసం దెర్ ఇస్ అ కంప్లీట్ సైలెన్స్. ఈమె ఎంత గొడవ చేసినా కానీ, డెరిక్ ఓబ్రాయన్ కానీ, అభిషేక్ బెనర్జీ కానీ, మమతా బెనర్జీ కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లు అందరూ ఇంత గొడవ చేసినా కానీ అబ్జెక్షన్ 3 దగ్గర నుంచే ఫైల్ చేశారు తృణమూల్ కాంగ్రెస్. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందిని తీసుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ 2500 దాకా వచ్చేస్తుండే, 300 దాకా వచ్చేస్తుండే, 3000 దాకా. ఎందుకు రావట్లేదు? మీ దగ్గర లేదు, అంతమంది లేరు మీ దగ్గర, మిస్సింగ్ లేరు. అది యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ద లిస్ట్ వాజ్ ఫోర్జ్డ్. 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ లిస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్. అది తెలిసిపోయింది. ఏం చేస్తారో మనం చూడాల్సింది ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు వెస్ట్ బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈజ్ గోయింగ్ టు ఎ బిగ్ టెస్ట్ కేస్. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని ఛాలెంజ్ చేయాల్సి, అఖిలేష్ యాదవ్ ఇవాళ దాకా నోరు తెరవలేదు. ఇవాళ ద లిస్ట్ హెస్ కమ్ అవుట్ టుడే మార్నింగ్. నేను ఆయన స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా రాలేదు. బహుశా మాట్లాడతాడేమో, చెప్తాడు, కానీ ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే తీసిన లిస్ట్ వాళ్ళ పేరు పబ్లిష్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్కి. ప్రతి బూత్లో దే హ్యావ్ టు పుట్ ఇట్ అప్. అంటే మీ ఓట్ చేసే బూత్ మీకు తెలిసి ఉంటుంది, మీరు అక్కడ వెళ్తే మీ పేరు ఉంటుంది. అది కాకుండా ఆన్లైన్ కూడా ఉంటుంది, యూ కెన్ చెక్ చేసుకోవచ్చు. నా పేరు తీసేశారు, అరే ఇది నా పేరే కదా, నా ఎలక్షన్ ఐడి కార్డు సేమ్ ఐడి కార్డు నెంబర్ ఉంది, ఎట్లా తీసేశారు నన్ను అని మీరు ప్రశ్నించవచ్చు. దిస్ కెన్ బి డన్. కానీ దాన్ని చేయడానికి యువర్ పార్టీ షుడ్ సపోర్ట్ యూ, సమాజ్వాదీ పార్టీ షుడ్ సపోర్ట్ యూ. వాళ్ళు చేయకపోతే మీరు చేయలేరు. యాజ్ అన్ ఇండివిజువల్ మీకు చాలా టఫ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా సార్ సమాజ్వాదీ పార్టీ ఎంతో కొంత రెస్పాండ్, బీఎస్పీ అక్కడ ఉంది, బీఎస్పీ అని రెస్పాండ్ అవుతుంది దీని మీద. బీఎస్పీ సంగతి చాలా ఏం చెప్తారు, ఒక ట్రాజడీ. కాంశీరామ్ స్టార్ట్ చేసిన పార్టీ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఒక టైంలో జాతవ్ ఓట్ బ్యాంక్ కంట్రోల్ చేసేది మాయావతి, ముఖ్యమంత్రిగా కూడా ఉంది ఆమె. ఆ జాతవ్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళిపోయారు, కొంతమంది సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళిపోయారు.
వాళ్ళకేమో యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు జాతవ్ కూడా యాడ్ చేసుకున్నాడు, జాతవ్ ఇస్ సపరేట్. సపరేట్ ఓబీసీ క్యాండ్. ఏంటి సార్ అంటే వాళ్ళు ప్రధానమైన వృత్తి ఏంటి వాళ్ళది? వాళ్ళదంటే ఈ ఉత్తరప్రదేశ్లో ట్రేడ్స్ చాలా ఉంటుంది. చాలా డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, దాంట్లో చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు, దాంట్లో ముస్లిమ్స్లో కూడా ఓబీసీస్ ఉంటారు. ఓకే, వాళ్ళలో కూడా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఇప్పుడు కాశ్మీర్ తీసుకోండి, బకర్వాల్స్ ముస్లిమ్స్ అంటే ఇది ఓసీ కింద లెక్క. బకర్వాల్స్ తీసుకోండి కాశ్మీర్లో, ఈ మేకల్ని దొరుకుతారు, అవునవును, దే ఆర్ బీసీస్ యాజ్ పర్ దేర్. ఇప్పుడు కాశ్మీర్లో ఉండే ఘోడీవాలా వాళ్ళు చాలా మంది ఉన్నారు కాశ్మీర్లో. ఐ థింక్ లాట్ ఆఫ్ ట్రైబ్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో వస్తారు వాళ్ళు, ఓబీసీలో కూడా రారు వాళ్ళు. చాలా అమర్నాథ్ యాత్రకి తీసుకెళ్తుంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వస్తారు వాళ్ళు. ఐఎమ్ స్టాండ్ కరెక్టెడ్, ఇట్ ఇస్ నాట్ ఓబీసీ, దే కమ్ అండర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ కాశ్మీర్. నార్త్ ఈస్ట్లో కూడా ట్రైబ్స్ చాలా మంది, ఈవెన్ దో దే మే బి కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ రిటైన్ చేసుకుంటారు. వేరాజ్ యూ కెనాట్ రిటైన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ ఒకసారి కన్వర్ట్ అయితే. సుప్రీం ఇప్పుడు రీసెంట్ జడ్జ్మెంట్ కూడా వచ్చింది 2-3 దాని మీద కూడా. ఉత్తరప్రదేశ్లో వాజపేయి గారు నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి, ఒకసారి లిస్ట్ మొత్తం ఒకసారి స్టడీ చేసిన తర్వాత బహుశా నెక్స్ట్ వీక్ మనం కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్. మన ప్రేక్షకులు కూడా భారతదేశంలో ఉన్న అందరికన్నా పెద్ద, అన్నిటికంటే పెద్ద స్టేట్ మినీ భారతదేశం ఏం జరుగుతుందని కనుక్కుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, 3 కోట్ల మంది ఓటర్ల పేర్లు యూపీలో తొలగిస్తున్నారు. మరి ఈ పాటికి ఏడ్చి గగ్గోలు పెట్టి కింద పడి దొల్లాలి కదా యోగి ఆదిత్యనాథ్ కానీ బీజేపీ కానీ, ఏం మాట్లాడలా. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఫేక్ ఓటర్సో, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్సో, ఈ అన్మ్యాప్డో, ఈ వ్యవహారం అంతా బయటపడాల్సిందే, అసలైన ఓటర్ మాత్రమే. సురేష్ కొచట్ల గారు ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. భారతదేశ జనాభా 140 కాదు 120 కోట్లే. ఇప్పటిదాకా తొలగించినవన్నీ తీసేసుకుంటే కేవలం ఓటర్లు, మిగిలిన జనాభా గురించి అవే మనకు 4-5 కోట్లు ఉన్నాయి. రేపు పొద్దున్న తొలగించిపోతున్నవి మరి ఇంకో 3-4 కోట్లు ఉండొచ్చు, అంటే అరౌండ్ 7-8 crores. ఇక్కడే తేలింది. దేశం మొత్తం తీసుకుంటే ఒక 20-25 కోట్లు పోవచ్చు కూడా, అంటే అది 115 కోట్లు కూడా కావచ్చు. ఎజంప్షన్స్ మీద ఇవాటి వరకు మనం చెప్తూ వస్తుంది అంటే 140 కోట్లని, కానీ అది వాస్తవం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూపీలో జరుగుతున్న ఈ ప్రక్రియను చూసిన తర్వాత మమతా బెనర్జీ సైలెంట్ అయిపోతుంది. ఆవిడ 58 లక్షలకే మొత్తం వ్యవస్థలన్నింటినీ నేను నిలదీస్తానంటే ఆవిడకి 6 times నిలదీయాలి యోగి ఆదిత్యనాథ్. ఆయన 3 కోట్లు పోతున్నాయి, యోగి ఆదిత్యనాథ్ కానీ బీజేపీ కానీ. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు, నిమిత్తం లేకుండా ఉన్నది ఎవరంటే బహుజన్ సమాజ్ పార్టీ. గుడి కన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్టు, వాళ్ళకి ఓటర్లు పోయినా, ఓటర్లు యాడ్ అయినా కూడా వాళ్ళకి వచ్చే పెద్ద లాభం ఏది లేదనేది మాయావతికి అస్థితప్రజ్ఞతో వచ్చేసింది. సో ఆమె అక్కడ నాన్ యాక్టింగ్ ఫ్యాక్టర్ కిందే ఆమెని చూడాల్సి ఉంటుంది. సో యూపీ భవితవ్యాన్ని మార్చేసే ఈ తొలగించబడ్డ 3 కోట్ల మంది ఓటర్ల వ్యవహారంలో దేశం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.